చూసారు కదండి సౌండ్. టొయోటా ఈటీఎస్ లేవాది సెల్ఫ్ మోటార్ కంప్లైంట్ అండి. సెల్ఫ్ మోటార్ బెండ్ యాక్సిల్ కంప్లైంట్ ఉంది. స్టార్టింగ్ కంప్లైంట్. బెండ్ యాక్సిల్ ఏమైనా కొంచెం టైమింగ్ దగ్గర పడిపోతే అలాగే వస్తుంది, వెంటనే సెల్ఫ్ అందుకోదు. ఇప్పుడు నేను ఈ కార్ని పట్టుకొని వైజాగ్లో ఉన్న మోడీ షోరూమ్ తీసుకుని వచ్చానండి, టొయోటా మోడీ షోరూమ్కి. ఇప్పుడు ఈ కార్ సర్వీసింగ్కి ఇస్తున్నాను. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో, అసలు సర్వీసింగ్ ఎలా చేస్తున్నారు అనేది చూద్దామండి. నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇప్పుడున్న కార్కి సెల్ఫ్ మోటార్ బెండ్ యాక్సిల్ కంప్లైంట్. మనం సెల్ఫ్ మోటార్లో బెండ్ యాక్సిల్ మార్చుకునేటప్పుడు కంపల్సరీగా బ్రష్లు కూడా కొత్త బ్రష్లు వేసుకోవాలండి. కొంతమంది ఏంటంటే బ్రష్లు వేసుకోరు, సెల్ఫ్ మోటార్ బెండ్ యాక్సిల్ ఒకటి చాలు ఎందుకు అనేస్తారు. ఎందుకంటే సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసామంటే అది మళ్ళీ మళ్ళీ పెద్ద పని అండి. మళ్ళీ మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే బ్రష్లు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు నేను షోరూమ్కి వచ్చాను, ఇస్తాను. వాళ్ళు సర్వీసింగ్ ఎలా చేస్తారు, ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేది చూద్దామండి, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే అండి. వైజాగ్లో ఉన్న మింది అండి, మింది దగ్గర ఉన్న షోరూము మోడీ షోరూము, మోడీ టొయోటా షోరూము. పక్కనే మనకి బెంజ్ షోరూమ్ కూడా ఉంటుందండి. వస్తుంది కదా ఎడం పక్కన, ఇది మెర్సిడెస్ బెంజ్ షోరూము. మెర్సిడెస్ బెంజ్ సర్వీసింగ్ సెంటర్ అండి. ఈ పక్కదే మనకి మోడీ షోరూము, టొయోటా మోడీ షోరూము. ఆల్రెడీ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. సెక్యూరిటీ గార్డులు మొత్తం కార్ డీటెయిల్స్ తీసుకుంటారండి. షోరూంలోకి ఎంటర్ అయినప్పుడు మన ఓడిడి ట్రిప్ చేశాను. ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 129 అంటే 130 కిలోమీటర్లకి తిరిగాను. ఓడిడి వచ్చి 110976 అండి. ఇవన్నీ వేయాలనా కవర్లో అయ్యే స్టీరింగ్ కూడానా? బండి ఇప్పుడు సర్వీసింగ్కి ఇచ్చానండి. లాంజ్లో వెయిట్ చేస్తున్నాను. ఇదండి మొత్తం షోరూమ్ లాంజ్లో ఉన్నాను. సాయంత్రం 5 గంటలకు ఇచ్చారు డెలివరీ టైము, మరి ఎప్పుడు అవుతుందో తెలియదండి. అప్పటి వరకు ఇంకా నేను వెయిట్ చేయడమే. అలాగ అటు ఇటు తిరుగుతున్నానండి మోడీ షోరూంలో. మొత్తం సర్వీసింగ్ అయిపోతున్నాయి బళ్ళు అన్నీ. నా వెహికల్ మట్టుగా ఎప్పటికి అవుతుందో ఏంటో మరి. రెడీ అయిపోయింది, కాసేపట్లో ఇచ్చేస్తారు, తీసేసుకొని వెళ్ళిపోవడమే. బిల్లింగ్ ఎంత అయింది ఏంటనేది చూద్దాం. షోరూమ్ నుంచి వెహికల్ ఇచ్చేసారండి. చూసారు కదా, ఇక్కడ అదర్ స్టార్టర్స్ మనకి 820 రూపాయలు వేసారు ఛార్జీ. బెండ్ యాక్సిల్ క్లచ్ సబ్ ఎస్టీ అని ఉంది కదా, అది బెండ్ యాక్సిల్ అండి. 1870 రూపాయలు ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్, సిజిఎస్టీ జిఎస్టీ కలిపి. తర్వాత రస్ట్ ఆఫ్ అంటే సెల్ఫ్ మోటార్ క్లీన్ చేసినందుకు 119 రూపాయలు, అంటే 120 రూపాయలు వేసుకోండి. లేబర్ 695, ట్యాక్స్లు అన్నీ కలుపుకొని 820 రూపాయలండి. పార్ట్స్ బెండ్ యాక్సిల్ 1678 ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కలిపి 1989. టోటల్ 2809 రూపాయలు, అంటే 2810 రూపాయలు అయ్యిందండి మనకి సెల్ఫ్ మోటార్ బెండ్ యాక్సిల్ మార్చినందుకు టొయోటా షోరూంలో. ఇదండి షోరూమ్ వాళ్ళు మనకి వేసిన బిల్లు. ఉదయం మనకి కారు 10:30కి ఎంట్రీ అయ్యిందండి. 10:30కి ఎంట్రీ అయితే సాయంత్రం మనకి 5 గంటలకు డెలివరీ ఇచ్చారు. కారు మొత్తం ఓన్లీ సస్పెన్షన్ అంటే సెల్ఫ్ మోటార్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ఓన్లీ బెండ్ యాక్సిల్ ఒకటే మార్చారు. అంటే షోరూమ్ వర్క్ అనేసరికి కొంత టైం టేకింగ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. ముందుండే కార్లు ఉంటాయి, ఆల్రెడీ వర్క్లు ఉంటాయి. దాన్ని బట్టి ఒక షెడ్యూల్ మీద వెళ్తాయి, స్టెప్ బై స్టెప్, ఒక కారు తర్వాత ఒక కారు.
మన టైం వచ్చేసరికి సాయంత్రం 5 గంటలు అయింది. మొత్తం బిల్డింగ్ అంతా కలిపి కారు బయటికి రావడానికి. మెయిన్ వచ్చి ఇప్పుడు బిల్డింగ్ చూశారు కదండి, మొత్తం 2,800 రూపాయలకి అయిపోయింది. ఉదయం నేను కారు ఇచ్చేటప్పుడు అప్రాక్సిమేట్లీ 5,000 వేసుకున్నాను ఎస్టిమేషన్. అంటే మనం కారు ఒక రిపేర్కి ఇచ్చాము అంటే ఒక 1,000, 2,000, ఒక 1,000 రూపాయలు ఎక్కువే వేసుకొని డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పిన తర్వాత, ఒక పార్ట్ ఇప్పిన తర్వాత ఎప్పుడు ఎంత అవుతుందో మనకి తెలియదు. మనం మెకానికల్ కాదు కదా, మెకానిక్ కూడా తెలియదండి. ఇప్పిన దగ్గర నేనేం చెప్పలేను అంటాడు, అలానా కంప్లైంట్ అంటాడు. కానీ ఎంత అవుతుంది అంటే ఇప్పిన తర్వాత చూద్దాం, అది ఒకదానికి ఇంకోటి పడవచ్చు అంటాడు. మొత్తం భగవంతుడి దయ వల్ల 2,800కి టొయోటా షోరూంలో ఈటీఎస్ లీవాకి మనం బెండ్ యాక్సిల్ మార్చాం. చాలా బాగా సంతోషకరమైన విషయం. బ్రష్లు అయ్యి బాగానే ఉన్నాయన్నారు, మార్చలేదు. మెయిన్ నేను ఒక డ్రైవర్గా నా అనుభవం కొద్ది నేను చెప్తున్నానండి. వర్క్, మెకానికల్ వర్క్, మీరు కారు ఇంటీరియర్ వర్క్ కానీ, షో వర్క్ కానీ, పెయింటింగ్ కానీ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. బయట చేసుకోవచ్చు, షోరూంలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి పెద్ద సమస్య కాదు. కానీ మెకానికల్ కారు సంబంధించి ఇంజిన్ సైడ్ కానీ, సస్పెన్షన్ సైడ్ కానీ, సాసి సైడ్ కానీ, బ్రేక్స్, మొత్తం స్టీరింగ్, ఇవన్నీ ఒక డ్రైవింగ్ కంట్రోల్కి సంబంధించింది ఇంజిన్ సైడ్ ఏ వర్క్ అయినా సరే మీరు ఆథరైజ్డ్ వర్క్ షాప్, షోరూమ్ ఉంటాయండి. షోరూమ్ ఓకే, అది ఎప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికైనా దేనికైనా సరే షోరూంలో వర్క్ ఎప్పుడు ఆథరైజ్ చేసినది, ప్రతిదానికి ఎవరు అభ్యంతరం చేయరు. కానీ బయట షెడ్లు చేసేటప్పుడు కొన్ని ఆథరైజ్ చేసే షెడ్లు ఉంటాయి, వాటిని మీరు రిఫర్ చేసుకోవాలి. వాటిని రిఫర్ చేసుకోవడం వల్ల మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే పలానా ఇదని చెప్పి చూపించవచ్చు. వర్క్ షీట్ వర్క్ది ఇస్తారనమాట, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అదే మామూలుగా చిన్న చిన్న షెడ్లలో అనుకోండి, ఏదో అత్యవసరానికి వాళ్ళని మనం యూజ్ చేయాలి. మంచి వర్కర్ అయినా సరే వాళ్ళు ఒక ఆథరైజ్డ్ ఒక లెటర్ ఇచ్చారు అనుకోండి, లెటర్ హెడ్ లాంటిది ఇవ్వగలిగితే పర్వాలేదు. లేదంటే కొన్ని వాటికి మనం ఇన్సూరెన్స్లు వాటికి బుక్ అయిపోతాం అనమాట. అంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను బయట మెకానికల్ని ఏమీ తప్పు పెట్టట్లేదండి, వాళ్ళు వర్కర్లే, వాళ్ళనే చూడాలి. షోరూంలో ఏంటంటే మన సేఫ్టీ, ఫ్యూచర్ సేఫ్టీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకి వాటికి షోరూము, ఆథరైజ్డ్ వర్క్ షాపులు మనం చేసుకోవడం మంచిది అనమాట. బయట ఉన్న షెడ్లు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. చిన్న వాటికి, మరీ పెద్ద వాటికి కాదు, మెయిన్ సేఫ్టీ పర్పస్కి వాటికి చిన్న వాటి మట్టుగా మనం చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్కి. ఓకే అండి, ఇంకా ఈ విషయంలో నేను ఇక్కడతో ముగించేస్తున్నాను ఈ వీడియో. చిన్న కంప్లైంట్, చిన్న వీడియో, మరింత మంచి విషయాలతో మరింత మీ ముందుకు వస్తానండి. ఇది నా అనుభవం, నా వర్క్లో నేను మీ ముందుకు తెస్తున్న వీడియో అండి. అందరికీ నమస్కారం. మళ్ళీ మంచి విషయంతో మీ ముందుకు వస్తానండి. ఉంటాను.